ఓకేనా. సో నథింగ్ అనే ఫోను మీ అందరికీ తెలుసు ఈరోజు మార్కెట్లో అవైలబుల్గా ఉంది, చక్కగా అందరు కొనుక్కుంటున్నారు. సరే, ఆ నథింగ్ అనేటువంటి ఫోను మొదట్లో మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు ఇండియాలో ఉన్న టాప్ యూట్యూబర్స్కే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరికీ పంపిస్తారు, రివ్యూ యూనిట్లు అనేది పంపిస్తారు. ఓకే, బాగుంది. కానీ మన ఇండియాలో కొంత నార్త్ వాళ్ళకే పంపించారు, సౌత్ వాళ్ళకి పంపించలేదు. ముఖ్యంగా తెలుగులో చాలా పెద్ద క్రియేటర్ అయినటువంటి ప్రసాద్ బ్రో లాంటివి క్రియేటర్స్కి పంపపోయేసరికి ఆయనకి ఇగో హట్ అయింది. నాకు పంపరా అని ఆయనకి ఇగో హట్ అయింది. సో దానికోసం ఆ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఏం లేదన్నట్టుగా ఏదో కామెడీగా ఒక వీడియో, ప్యారడీ వీడియో చేశాడు. సో ప్యారడీ వీడియో చేసిన తర్వాత అది చాలా వైరల్ అయింది. ఆ కంపెనీ డ్యామేజ్ చేసే పరిస్థితుల్లో ఆ కంపెనీ CEO వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి వచ్చింది. సో చాలా పెద్ద ట్రెండ్ అయింది ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ, పెంట అయింది. సో ఇటువంటి ఒక వీడియో పెట్టిన తర్వాత ప్రసాద్ నాకు కాల్ చేసి ఇది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అటు పడితే అటు పోతుంది, నాకు టెన్షన్ ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు అది ఇది అంటే. సో నేను చెప్పాను, ఏంది బ్రో అసలు సబ్జెక్ట్ అంటే, ఇట్లా పెట్టాను వీడియో అని చెప్పారు. ఎందుకు పెట్టారు బ్రో మరి, మన తెలుగులో మనకి ఇవ్వలేదు మరి, అదేంది మన తెలుగును గుర్తించరా, మన తెలుగు యూట్యూబర్స్ కాదా అన్నాడు. ఓకే, అలాగే మంచిదే బ్రో. సో మీరు కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఓకే, అది కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ రోజు ఆలోచించిన. కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, మన తెలుగు కమ్యూనిటీకి రివ్యూలు ఇట్లా వస్తాయి, అయితే ఈయన చేయడం మంచిదేగా, ఇట్లాంటి కదా కదిలియాలా, ఇట్లాంటి కదిలిస్తేనే పెంట అయింది కాబట్టి అప్పుడే వాళ్ళు మనల్ని దేపుతారు. ఓకే, మంచిదే, ఇది మన టెక్ కమ్యూనిటీకి మంచి చేసే విషయం, ఎట్లాగైనా కాంట్రవర్సీ అయినా బొక్క అయినా మనకు మంచి చేసే విషయం కాబట్టి ఓకే బ్రో, ఓకే మీరేం బాధపడమండి, ఏం కాదు, మనం చూసుకున్నాలే, తెల్లారేసరికి ఏముండదు అని చెప్పాను నేను. అప్పుడే నాకు వాసు ఏదో కాల్ చేస్తాను, మేము లైన్లో ఉన్నప్పుడే. సో వాసు టెక్ బ్లాగ్స్ వాసుని కాల్లో తీసుకుంటే, ఏంది మాస్టర్ ప్రసాద్ ఇట్లా వీడియో పెట్టాడు అని చెప్పేసి అడిగితే, సో లైన్లోనే ఉన్నాడు, మాట్లాడు ఏంటంటే మా ప్రసాద్ బ్రో అప్పుడు చెప్పాడు, సో ఇది పరిస్థితి అని. సో అప్పుడు నేను వాసుకి చెప్పాను, బ్రో మీరు వీడియో చేయండి ప్రసాద్కి సపోర్ట్గా, మీరు వీడియో చెయ్యండి, అప్పుడు జనాలు కూడా కొంచెం డైవర్ట్ అవుతారు. సో ఆటోమేటిక్గా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు ప్రసాద్కి. సో అంటే జనాలు అర్థం చేసుకోవడం వేరు, ఒక టెక్ యూట్యూబర్ అర్థం చేసుకోవడం వేరు కదా. ఒక టెక్ యూట్యూబర్ని ఒక జనాలు ఏమనుకుంటాడు, నాకు రివ్యూ యూనిట్ రాలేదు కాబట్టి గొడవ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ మా టెక్ యూట్యూబర్స్ మనోడు మన కోసం పోరాడుతున్నాడు అనుకుంటారు.